హాయ్ అండి. ఏ రోజు మా ఆయనకి వెళ్తే కర్నూలు అయితే వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా. వేడి వేడిగా బజ్జీలు అయితే ఒక 3 రకాలు వేస్తున్నానండి, 4 రకాలు బజ్జీ అయితే చేస్తున్నా. పచ్చిమిర్చి లేదు, వంకాయ, ఉర్లగడ్డవి, చుక్కగూర బజ్జీ, కాకరకాయ బజ్జీ ఎలా చేస్తానో చూపిస్తాను, ఓకేనా. చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే శనగపిండి తీసుకున్నాను, కొంచెం అయితే వామ్ తీసుకున్నాను, కొంచెం సోల పొడి, వంట సోడా అండి, ఉప్పు, టేస్ట్ తగినంత ఉప్పు మళ్ళీ చూసేసుకుందాము. ఇప్పుడైతే వంకాయలు కోసుకుంటున్నాండి. ఏమన్నా పుచ్చులు ఉంటాయి కదా, ఇలా కోసుకొని వేయించినాక చూపిస్తాను. ఉంటాయని చెప్పేసి ఇలా కట్ చేసుకోవాలండి. పుచ్చులు చూడు. కాకరకాయ అండి, కాకరకాయ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను, పూర్తిగా కాకరకాయ కూడా ఇలా కట్ చేసుకుంటాను, వేయించుకున్నాను. ఆలుగడ్డ అయితే ఇలా కట్ చేసుకొని నీళ్ళు వేసుకుంటాను నల్లబడకుండా. ఇప్పుడైతే చుక్కకూర కట్ చేసుకుంటున్నా చిన్నగా. ఇదండి, దీంట్లో అయితే కొన్ని పప్పులు, ఒట్టి కొబ్బరి, కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి అయితే ఎల్లిపాయలండి, మెయిన్ ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకొని వస్తా. వంకాయలు లేదండి, వంకాయలు కాకరకాయ అయితే ఇలా నూనెలు వేయించుకున్నానండి. ఇప్పుడు ఇవి చల్లగా అయినాక ఇక్కడ మిక్సీ పట్టుకొచ్చినాను కదా నేను చెప్పిన మసాలా, జీలకర్ర కూడా వేసిన, మర్చిపోయినా అని చెప్పడము. ఇది స్టఫింగ్ చేయాలండి, వేసి చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే పిండి తడిపి పెట్టుకున్నా. ఇంకా ఇలా స్టఫ్ చేసుకోవాలండి, మంచిగా ఇలా స్టఫ్ చేసుకొని మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది. అన్నీ చేసినాక చూపిస్తా. ఇప్పుడైతే ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను కదా, వంకాయ ఇలా మంచి వేయాలండి, వేసి చూపిస్తాను. కాకరకాయవి వంకాయ వేసినాను. ఇప్పుడు ఆలు బజ్జీ వేస్తాను. ఇప్పుడైతే ఆలు బజ్జీ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఆకుకూర కలుపుకుంటుంటే కొంచెం కారం వేసినానండి దీంట్లో. ఇదండి, బజ్జీలు అయితే రెడీ అండి. వేడి బజ్జీలు, వంకాయ బజ్జీ, ఆలు బజ్జీ, ఇవి ఆకుకూరవి అండి, చుక్కకూర కూడా బాగుంటుంది పుల్లగా. దాంట్లో ఎక్కువ వేసిన ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా, నిమ్మకాయ కూడా పిండేస్తానండి. ఓకేనా, నచ్చిందా? మీరు కూడా చేసుకోండి. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఒకటే మోడల్, ఒకటే టైప్ కాకుండా, పచ్చిమిరపకాయలు కాకుండా ఇట్లా ఆకుకూరలు కానీ, వంకాయ కానీ, ఇట్లా ఏమన్నా ఆలు కానీ ఆకుకూరలతో, ఏ ఆకుకూరతోనైనా చేయొచ్చండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. పిల్లలు కూడా బాగా తింటారు, కారం లేకుండా. కొంచెం చెప్పకుంటాయి కదా, బాగా తింటారు. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ ఉందండి, ఆకుకూర తిన్నాను నేను. ఇంకా ఇప్పుడైతే స్నాక్స్ ఇంకా తినేస్తాం మా సారు మేము, కొన్ని నంచుకోవడానికి నైట్ డిన్నర్లకి. ఓకేనా, నచ్చిందా? చూడండి, ఇవి ఆకుకూర, ఉల్లిపాయ, ఆలు, వంకాయ బజ్జీ, పచ్చిమిరపకాయలు ఒకటి చేయలేదండి. ఓకేనా, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.